హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎం కిసాన్కి సంబంధించిన మనకి 17th ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. సో అకౌంట్లో అయితే అమౌంట్ పడుతుంది. సో అందరూ కూడా అకౌంట్లో చెక్ చేసుకోండి. అలాగే మీకు అకౌంట్లో చెక్ చేసుకోవడం కుదరకపోతే మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మీరు పిఎం కిసాన్కి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను, చూడండి. సో ఎలా అయితే మనకి పిఎం కిసాన్కి సంబంధించి మెసేజెస్ అయితే వస్తున్నాయి. డియర్ కస్టమర్, డీబీటీ లేదా గవర్నమెంట్ పేమెంట్ 2000 క్రెడిటెడ్ టు ఎవర్ అకౌంట్ అని మనకి క్లియర్గా అయితే ఇలా వస్తున్నాయి. సో కాబట్టి మీరు మొబైల్లో అయినా చెక్ చేసుకోండి మీకు అమౌంట్ పడిందా లేదని, లేదంటే బ్యాంక్ అకౌంట్లో అయినా చెక్ చేసుకోండి. సో చాలామందికి అమౌంట్ అయితే పడింది. ఒకవేళ మీకు ఇంకా అమౌంట్ పడకపోతే కొన్ని చెక్ చేసుకోండి, ఏంటంటే ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదని, అలాగే నెక్స్ట్ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా పిఎం కిసాన్కి సంబంధించి, అలాగే మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకుంటే ఇవన్నీ క్లియర్గా ఉంటే మీకు ఈరోజు కాకపోయినా రేపైనా అమౌంట్ తప్పకుండా క్రెడిట్ అవుతుంది. సో ఒక 2-3 డేస్లో అందరికి కూడా క్రెడిట్ అయిపోతుంది. అప్పటికి కూడా మీకు క్రెడిట్ అవ్వకపోతే నేను ఫస్ట్ చెప్పిన 3 ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదా, లిస్ట్లో నేమ్ ఉందా లేదా, ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదని చెక్ చేసుకోండి. సో అన్నీ కూడా ఎలిజిబుల్లో ఉంటే మీకు అమౌంట్ అనేది తప్పకుండా క్రెడిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.